హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నాను. మీరందరూ బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్వివి వ్లాగ్స్. ఇది అయితే 15 ఆగస్టు రోజు ధూపం చూపించాను. ఇలా మీరెంతమంది ఇలా చేస్తారో చెప్పండి. నేనైతే ఇలా చేస్తాను. ఈ వ్లాగ్ ఏంటంటే మా ఊరికి సడన్గా వెళ్ళాను. ఎందుకంటే మా మరదలుకి చేతికి ఆపరేషన్ అయింది. అందుకని ఇందులో చూపిస్తాను, అన్ని విషయాలు చెప్తాను ఎందుకు వెళ్ళానని. చూడండి, మొత్తం వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనైతే ఈరోజు ఇది సండే వ్లాగ్. ఇది అంటే 15 ఆగస్టు తెల్లారి ఈ వ్లాగ్. నేనైతే మా ఊరికి వెళ్ళాను. తర్వాత ఇంటికి వెళ్ళగానే అత్తమ్మ అయితే లేదు, ఊరికి వెళ్ళింది. అక్కడ నేను వంట చేస్తున్నాను. ఇక్కడ మా కోడలు ఏం చేస్తున్నావు అత్తమ్మ అంటే చికెన్ కర్రీ చేస్తున్నా అని చెప్పిన. ఇక్కడ మా మరదలకి ఆపరేషన్ అయింది చేతికి, అలానే చూసేందుకు వెళ్ళాము. అయితే వీడియోలో అంటే చూపించింది. ఇక్కడ చికెన్ కర్రీ అత్తమ్మ నాకు ఇష్టమని చెప్తుంది మా కోడలు. సరే వేరా చేస్తా అని చెప్పాను. ఇక్కడైతే చేస్తూ ఉన్నాను. అలాగే మా పద్మశాలి సంఘం నుంచి శాశ్వత సభ్యత్వం అనేది అంటే అవి ఎలక్షన్ కార్డు కావచ్చు, నాకైతే తెలియదు. పద్మశాలి సంఘం నుండి ఇచ్చి వెళ్ళారు. తర్వాత ఊరికి వెళ్తే అన్ని పనులు చూసుకోవాలి కదా. అయితే మా గ్రూపుది లోను పొదుపులు అవన్నీ కడతాం కదా, అవన్నీ లెక్కలు కూడా చూసుకున్నాము. ఎందుకంటే మనకు ఊర్లో లేనప్పుడు ఏవైనా ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని మీటింగ్లో తెలుసుకోవాలి కదా. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఎలా అని అన్నీ చూస్తూ ఉన్నాను, పేజీలన్నీ. అయితే అక్కడ వాళ్ళందరూ ఇట్లా అట్లా అని చెప్తున్నారు. తర్వాత ఇంటికైతే వచ్చేసాను. తర్వాత అన్నము మా కోడలు తినేసిందట. అప్పటికి మేము కూడా వచ్చి తిన్నాము అందరం కలిసి. అత్తమ్మ ఉడక ఊరికెళ్ళి వచ్చేసింది. ఎందుకంటే సావుపోయింది, పోయి వచ్చేసింది. ఇక వచ్చేసి రాగానే అందరం కలిసి తినేసాము. మామయ్య, అత్తమ్మ, మరదలు, మా వారు అందరం కలిసి తిన్నాము. ఇలా బయట అయితే తిన్నది మాత్రం వీడియో తీయలేను. ఎందుకంటే అందరం తింటున్నాం కాబట్టి వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇక్కడ బయట అయితే మంచిగా వ్యూ ఉంటుంది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మాకు జామ చెట్టు, గులాబీ చెట్టులు 2 ఉంటాయి. ఇక్కడైతే బాగా పెద్దగా ఉంటుంది వాకిలి. ఇల్లు ఎంత పెద్దగా ఉందో వాకిలి కూడా అంత పెద్దగా ఉంటుంది. నూకడానికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అత్తమ్మ అయితే రోజు ఎలా నూకుతుందో నాకేం తెలియదు. ఇక్కడ చిన్న గులాబీ చెట్టు ఉందని చూపిస్తున్నాను మీకు. మంచిగా పువ్వులు అయితే ఇప్పుడు బాగా పూస్తున్నాయి. తర్వాత మామయ్య ఇంటికి వచ్చేటప్పుడు ఇవన్నీ కొనిచ్చాడు పిల్లలకి అని. బూందీ, గుడ్డే బిస్కెట్ అవన్నీ ఇలా పంపిస్తూ ఉంటాడు. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మంచిగా అనిపిస్తుంది. మీకు ఇలానే పంపిస్తారా? తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా పంపిస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జీడిపప్పు అవన్నీ మీకు చూపిస్తున్నాను. సాల్టినో బిస్కెట్. తర్వాత మా మరదలు సాసర్ అండ్ కోప్స్ వాళ్ళకు ఇంటి దగ్గర ఉంటే మాకు తెచ్చింది. నేను తీసుకొచ్చుకున్నాను. తీసుకో అంటే చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఏమేమి తెచ్చినాను. తర్వాత అలాగే పిల్లలకు ఇక్కడ వంట చేసి వెళ్ళాను కదా, అవన్నీ బౌళ్ళు ఉన్నాయి. తిన్నవి మళ్ళీ వంట చేసినాయి అవన్నీ కడిగాను. బాయ్ మరి ఫ్రెండ్స్.
లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.